నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం సిద్ధరామయ్య ఇచ్చే అల్పాహార విందుకు డీకే శివకుమార్ మంత్రులు హాజరయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్న హైకమాండ్ నిర్ణయాన్ని సహచర మంత్రులకు సిద్ధరామయ్య వివరించారు. అయితే అల్పాహార విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాబోయే సీఎం డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్య కాళ్లను మొక్కారు. దీంతో డీకే శివకుమార్ ను సిద్ధరామయ్య ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశాఖలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకట్లు వ్యాపించాయి. మరోవైపు నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. డాబా గార్డెన్స్, సీతంపేటలో భారీ ఈదురుగాలులు, చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కయ్యపాలెంలో హోర్డింగ్లు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్లలో నల్లని మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడడంతో నగరవాసులు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముషిరాబాద్లోని భోలక్పూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ సమీపంలో జై లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ లో మంటలు చెలరేగాయి. సెంటరింగ్ షాప్ లో దీపం పెట్టుకోవడం వల్ల చెక్కలకు మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. సకాలంలో ఫైర్ ఇంజన్లు రావడంతో మంటలు భారీగా వ్యాపించలేదు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన మీ సురక్ష అవగాహన కార్యక్రమం జరిగింది. నేరెడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కాలనీలు, అపార్ట్మెంట్ల నుండి అధిక సంఖ్యలో మహిళలు, యువకులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి మాట్లాడుతూ మీ సురక్ష యాప్ ద్వారా ప్రజలకు అందే సేవలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వేగంగా సంప్రదించే విధానం గురించి వివరించారు. అలాగే రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుండి ఎలా జాగ్రత్త పడాలో ప్రజలకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. గాంధీ ఆసుపత్రి మెట్రో స్టేషన్ సమీపంలో స్కూటీ స్కిడ్ అవడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే టైంలో పాట్రోలింగ్ లో ఉన్న చిలకలగూడ ఏసీపీ కె శశాంక్ రెడ్డి వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రి మెట్రో స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. గాయాలైన వ్యక్తిని మల్కాజ్గిరికి చెందిన ఎన్ కిరణ్ గా గుర్తించారు. క్షతగాత్రుని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసుల తక్షణ స్పందనపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయటకి నారాయణగిరి షెడ్ల వరకు క్యూ లైన్ లో భక్తులు వేచున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,691 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నటి హుండీ ఆదాయం 4.99 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. నిన్న 4.22 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు. కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బండి భగీరథ్ పై పోలీసులు రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ ను పోలీసులు పలు అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కేసుకు సంబంధించిన కొన్ని ప్రాంతాలకు భగీరథ్ ను తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. బాధితురాలు పేర్కొన్న తేదీలో అసలు ఏం జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే భగీరథ్ స్నేహితుల స్టేట్మెంట్ల ఆధారంగా కూడా పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. పట్టణంలోని 1వ వార్డ్ మల్రెడ్డిపేటలో ఓ వీధి కుక్క తల్లి కొడుకుపై దాడి చేసింది. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమి కొట్టి బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉండడంతోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దివంగత మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన రాకతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నప్పటికీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనప్పటికీ సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం గాయపడిన వారిని చికిత్స కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని మినరల్ వాటర్ ప్లాంట్లో అధిక ధరలకు తాగునీటిని విక్రయిస్తున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు అందడంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మండలంలోని వాటర్ ప్లాంట్ యజమానులకు ఎంపీడీఓ కార్యాలయానికి పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ భాగ్యశ్రీ, ఎంఆర్ఓ సిహెచ్ శేషగిరిరావు, ఎంపీఓ జీవీఎస్ నారాయణ పాల్గొని ప్లాంట్ యజమానులతో చర్చించారు. సమావేశంలో ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తాగునీటి అందించడం ప్రతి వాటర్ ప్లాంట్ యజమాని బాధ్యత అని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు 8వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు చేసి సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. దంపతి స్నానాలు, పితృ తర్పణాలు, పిండ ప్రదానం, నదిలో దీపాలు వదులుతున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని, శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇరాన్తో శాంతి చర్చల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే రక్షణ మంత్రిని రంగంలోకి దించి ఇరాన్ పనిపడతానని ట్రంప్ హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్, ప్రధాని అభ్యర్థులతో ఇరాన్కు అవకాశం ఇచ్చామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందన్నారు. అమెరికా దాడిలో ఇరాన్లో 2 సార్లు పాలక వర్గం అంతమైందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. హర్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. పెద్దపల్లి నుండి బీజేపీ నేతల బృందం యాత్ర ప్రారంభమైంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రామారావు పాటిల్, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మల్క కుమ్మరయ్య, పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వలక్ష్మి, సరసయ్య పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులను కలిసి తెలుసుకున్నారు. బీజేపీ నేతలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పతాలు ఆరోపణలపై భద్రాద్రి రాముడుపై ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్రంపై బురద జల్లుతోందని మండిపడ్డారు. బీజేపీ కేవలం జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమైందని మంత్రి లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం తిమ్మరగిరి గ్రామాల శివార్లలో అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న వ్యర్థాలకు పెట్టిన నిప్పు పక్కనే ఉన్న పామాయిల్ తోటకు అంటుకుంది. ప్రమాదంలో రైతు కట్ల మధుసూదన్ రెడ్డికి చెందిన 8 ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైంది. తోటలోని డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, మోటార్లు అగ్నికి ఆఫ్తయ్యాయి. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గాగుడి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. మరమ్మతుల కారణంగా దుర్గాగుడి ఘాట్ రోడ్డును 15 రోజుల పాటు మూసివేస్తున్నామని అధికారులు చెప్పారు. 15 రోజులు ఘాట్ రోడ్డు పనులు చేపట్టనున్నట్టు వివరించారు. ఈ మేరకు ఘాట్ రోడ్లో ఉన్న ప్రోటోకాల్ ఆఫీస్ను కనకదుర్గా నగర్లోని కొత్తగా నిర్మించిన భవన్లోకి మార్చాలని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఎన్టీఆర్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కొనియాడారు. ఎన్టీఆర్ పాలన, ప్రజా సంక్షేమం నేతలకు ఆదర్శమని చెప్పారు. సినీ రంగానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శాంతపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావానికి గురైన ధర్మారావు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కడుపులో, వీపులో, చేయిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తిపోట్లు పొడిచారు. ప్రస్తుతం ధర్మారావు పరిస్థితి విషమంగా ఉంది. దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. మల్లాన్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై 47 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆరెంజ్ టీం బౌలర్లకు రాజస్థాన్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. సన్ రైజర్స్ బౌలర్లు ఎవరూ సూర్యవంశీ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయలేకపోయారు. కాగా నిర్ణీత 20 ఓవర్లకు రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 244 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం, జోఫ్రా అర్బన్ బౌలింగ్లో అభిషేక్, హెడ్ కిషన్ వికెట్లు కూడా కోల్పోయాయి. పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, ఇషాన్ కిషన్ రాణించగా మిగతా వారు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం సన్ రైజర్స్ ఓటమి తప్పలేదు. 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆల్అౌట్ కావడంతో 47 రన్స్ తేడాతో రాజస్థాన్ విక్టరీ నమోదు చేసుకుంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సత్తా చాటిన ఆర్ఆర్ ఎల్లుండి గుజరాత్తో క్వాలిఫైయర్స్ 2లో ఆడనుంది. వైసీపీ నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్ గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు.